హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి ఓవెన్తో కానీ బీటర్తో కానీ పని లేకుండా సింపుల్గా ఈజీ మెథడ్లో క్విక్గా చేసుకునే చాక్లెట్ స్పాంజ్ కేక్. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తా, చూసేయండి. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ 1 కప్ మైదా, కొంచెం చాకో చిప్స్, లిటిల్ బిట్ ఆఫ్ వెనిలా ఎసెన్స్, 2 ఎగ్స్. ఏదైతే మనం మైదా తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ షుగర్ అండ్ 1 కప్ మిల్క్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 4 స్పూన్స్ చాకో పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. చలో ఇంకెందుకు లేట్ చేయడం, కేక్ మొదలుపెట్టి తొందర చేసుకొని తినేద్దాం, వచ్చేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 ఎగ్స్ తీసుకున్నాం కదా, వాటిని బ్రేక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మిల్క్, ఆయిల్, బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 3 or 4 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్. ఇప్పుడు ఇవన్నీ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి 10 to 15 minutes. ఇలా 10 to 15 minutes గ్రైండ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇట్లా చిక్కగా అవుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇది వేరే బౌల్లోకి ఈ మిశ్రమాన్ని వేసి దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ చాకో పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలపాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక్కటే డైరెక్షన్లో కలపాలి. ఇలా చాక్లెట్ పౌడర్ మొత్తం కలిసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మైదా పిండి. మనం తీసుకున్న మైదా పిండిని కూడా వేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి అయితే పెట్టుకోవాలి. దాంట్లో సాల్ట్ కానీ లేదా ఇసుక కానీ వేసి, నేనైతే గ్యాస్ పైన వచ్చిన గిన్నెలు ఉంటాయి కదా, అవైతే ఆ సాల్ట్ పైన పెట్టాను. తర్వాత మూత పెట్టి ఒక 2 minutes వరకు హై ఫ్లేమ్లో హీట్ చేయాలి. ఈ లోపల మనం దేంట్లో అయితే అంటే గిన్నెలో కుక్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ గిన్నెలో బటర్ పేపర్ కానీ లేదు అంటే ఆ గిన్నెకి బటర్ రాసి కొంచెం మైదా పిండి చల్లి దాంట్లోకి మనం బీట్ చేసిన మిశ్రమాన్ని మొత్తం దాంట్లో వేయాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం చాకో చిప్స్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం హీట్ చేసుకున్న కడాయిలో ఈ కేక్ గిన్నెను పెట్టి మూత పెట్టి గ్యాస్ సిమ్లోనే పెట్టి 35 to 40 minutes బేక్ చేస్తే సరిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సిమ్లోనే పెట్టి కుక్ చేయాలి. ఎగ్జాక్ట్లీ 35 minutes తర్వాత నేను మూత ఓపెన్ చేసి కేక్ బేక్ అయిందా లేదా అని చెప్పేసి ఒక టూత్పిక్ తోటి కానీ లేదంటే చాక్ తోటి కానీ ఒక్కసారి ఇలా చెక్ చేసి చూస్తే తెలుస్తుంది. చూస్తున్నారా, అస్సలు చాక్కి పిండి అనేది పట్టలేదు, అంటే పర్ఫెక్ట్గా బేక్ అయింది అని అర్థం. అండ్ కేక్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఎంత మంచిగా పొంగిందో. ఈ కేక్ని ఈ కడాయిలోకి వెళ్ళి తీసి బయట పెట్టేద్దాం. ఇలా బయట పెట్టిన తర్వాత కొంచెం చల్లగా అవ్వనివ్వాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత ఆ గిన్నెని ఉల్టా చేసి ఒక్కసారి తడితే కేక్ పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దానిపైన బటర్ పేపర్ తీసేసి కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. నేను కొంచెం వేడిగా ఉండగానే కట్ చేశాను, ఎందుకు అంటే మా బాబు తొందరపడుతున్నాడని చెప్పేసి.
చూస్తున్నారా ఎంత ఫ్లఫీగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేక్. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. కేకు నీచు వాసన కూడా ఏమీ రాదు, ఎందుకు అంటే దీంట్లో వెన్నెలా ఎసెన్స్ వేసాం కాబట్టి. ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే కింద కామెంట్లో చెప్పేసేయండి, నేను తప్పకుండా చేస్తాను. మా కన్నయ్యకైతే కేక్ సూపర్గా నచ్చేసిందంట, కేక్ తింటున్నాడు. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.